మాజీ మంత్రి హరిరామ జోగయ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరోసారి లేఖస్త్రాన్ని సంధించారు. 2024లో తాము ఇరువురు అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా తాను సూచించిన రీతిలో మేనిఫెస్టోను రూపొందించుకోవాలని ఆయన కోరారు. ప్రధానంగా బడుగు బలహీన మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకు సంక్షేమం అందించే రీతిన మేనిఫెస్టో ఉండాలని లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరొకసారి జనసేన పార్టీని ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా చేస్తున్న మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. గత అనేక సంవత్సరాలుగా ఆయన లేఖాస్త్రాల ద్వారా జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబు కూడా అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి జనసేన, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా గద్దెనెక్కాలంటే మాత్రం ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేనిఫెస్టోను రూపొందించాలని తెలియజేశారు. దీంట్లో ప్రధానంగా ఆయన తెలియజేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేసి తద్వారా గద్దెనెక్కేందుకు ప్రయత్నం చేస్తుంది. సంక్షేమ పథకాల్లో నవరత్నాలనే ప్రధానంగా వారు తీసుకున్నారు. దానికి ధీటుగా మీరు ఒక మేనిఫెస్టోను రెడీ చేయాలని చెప్పారు. తన రాజకీయ అనుభవంతో ప్రధానంగా ఆయన సమాజంలో చూసిన అన్ని వర్గాల నుంచి వచ్చిన ఏదైతే సూచనలు, సలహాలను తీసుకొని ఒక మేనిఫెస్టోను రూపొందించినట్టు చూపించారో, ఆ మేనిఫెస్టోనే టీడీపీ, జనసేన కూడా అది అనుసరించే విధంగా ఉండాలని చెబుతున్నారు. ప్రధానంగా 9 అంశాలకు సంబంధించి ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అందులో పెన్షన్లకు సంబంధించి కీలకమైన నిర్ణయం ఒకటి తీసుకునే విధంగా చెప్తున్నారు. పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వాలు ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమలు చేస్తూ ఉంటాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఇంట్లో అర్హులు ఒకరికంటే ఎక్కువ ఉంటే 4,000 వరకు పెన్షన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేయాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో పెరిగిన ధరలను నియంత్రించాలంటే చిన్న చిన్న సన్నకారు రైతాంగంతో బడుగు బలహీన వర్గాలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రూ. 2,000 చొప్పున ప్రతి నెల కూడా ప్రభుత్వం అందిస్తే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా విద్యుత్తుకు సంబంధించి కీలకమైన అంశాలను ఆయన పొందుపరిచారు. విద్యుత్తుకు సంబంధించి 20% రాయితీని ప్రతి తెల్ల కార్డు రేషన్ దాడికి ఉన్న తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలు అధికారంలోకి రావాలనుకుంటారో ఆ ప్రభుత్వాలు, ఆ పార్టీలు కూడా ప్రధానంగా దృష్టి సారించవలసిన వర్గాలకు సంబంధించి ఆయన వివరంగా చెప్పడం జరిగింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలపై దృష్టి సారించి ఆ వర్గాల నుంచి ఎక్కువగా ఆ వర్గాలను సంతృప్తిపరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వర్గాలను సంపన్నం చేసుకునే విధంగా, వారిని ప్రసన్నం చేసుకునే విధంగా ఆలోచన చేయాలని ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉంటారో వారి కుటుంబంలో చదువుకున్న విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా పూర్తిగా ఉచితంగా వారికి ఎలక్ట్రికల్ వాహనాలు ఇవ్వాలని చెప్పింది. వారి కాలేజీలో రాకపోకలకు సంబంధించి ఇతర అవసరాలు ఉపయోగించే విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, ప్రధానంగా ఉన్న తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి వారికి 3,000 నుంచి 5,000 వరకు నిరుద్యోగ భృతిని ఇవ్వడం ద్వారా ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ అంశాలను పొందుపరిచి, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా సంయుక్తంగా నిర్వహించబోయే మేనిఫెస్టోలో కీలక అంశాలుగా వీటిని పొందుపరిస్తే ఖచ్చితంగా జనాదరణ లభిస్తుందని చెప్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 8 ఏంటంటే సూపర్ 6 పేరిట ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ప్రత్యేకమైన ప్రణాళిక సూపర్ 6 ఇప్పటికే సక్సెస్ కావడంతో ఈ 9 అంశాలను కూడా కలుపుకొని ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోను తయారు చేయాలని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా సామాజిక వర్గాల పరంగా కూడా సామాజిక వర్గాలు ఏ సామాజిక వర్గాలు కింద అట్టడుగు వర్గాలు ఉన్నాయో ఆ అట్టడుగు వర్గాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకునే నిర్ణయం ప్రజలకు ఏ విధంగా చేరువవ్వాలనే అంశాలపై కూడా ఆయన పూర్తిగా దృష్టి సారించింది. ఆ అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలను కూడా పొందుపరచాలని చెప్పారు. సామాజిక వర్గాలుగా అట్టడుగు వర్గాలు ఉన్న ఎక్కువ మంది, అంటే అధిక శాతం మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు సాగాలని చెప్పారు. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి కూడా ఒక ఆలోచన చేయాలని చెప్పారు. గౌడ సామాజిక వర్గం, శెట్టి బలిజ గౌడ సామాజిక వర్గం కూడా ఒక ప్రాతిపదిక రూపంలో ఉండాలి. యాదవ, అదేవిధంగా గౌడ సామాజిక వర్గం, రెల్లి సామాజిక వర్గాల విధంగా అంటే సామాజిక వర్గాలకు కూడా వారి ప్రాధాన్యతని ఇచ్చే విధంగా ఒక రూపకల్పన చేయగలిగితే మాత్రం ఖచ్చితమైన సత్ఫలితాలు సాధించవచ్చు అనే అవకాశాన్ని ఆయన ఆశాభావన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ లేఖకు సంబంధించి ఆయన లేఖస్త్రాన్ని సంధించారు. ఈ లేఖస్త్రానికి సంబంధించి నిధుల సమకూర్పణకు కూడా ఆయన ఒక ఆలోచన చెప్పారు. నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవో, మనసావాచ కర్మేణ ఏదైనా ఆచరిస్తే ఖచ్చితంగా సత్ఫలితాలను సాధించవచ్చు. ఏదైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ మేనిఫెస్టోలో పేదల అభ్యున్నతి కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల ఉన్నతి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా పరిగణనలో తీసుకొని దీన్ని అమలు చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించే విధంగా ముందుకు సాగాలని అటు చంద్రబాబు నాయుడుకు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులైన అందరికీ కూడా నా ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు. నా ఈ పుస్తకావిష్కరణలో
ఇంతమంది పెద్దలు నా గురించి కానీ నా పశువుల గురించి కానీ అంతగా మాట్లాడిన తర్వాత ఇక నేను మాట్లాడవలసింది ఏముంది ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప. నేను 60 సంవత్సరాలు రాజకీయ రంగంలో ఉన్నాను. ప్రజలకు నాకు చేతనైనంత సేవ చేశాను. ఆ 60 సంవత్సరాలు మొత్తం మీద ఆనందంగానే సాగాయి. అందుకే ఆ కాలాన్ని 60 వసంతాలు అన్నారు. ఇప్పుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని కేవలం రాజకీయ విశ్లేషణగా కొనసాగుతున్నారు. రాజకీయ రంగంలో నేను గడిపిన 60 సంవత్సరాల్లోనూ ఎన్నో పదవులను నిర్వహించాను. అవన్నీ నేరుగా ప్రజలు నాకు ఇచ్చడమే తప్ప నేరుగా ఎవరిని ప్రాధాన్యపడి పరోక్షంగా సంపాదించడం మాత్రం. ఎంతో త్యాగానికి సిద్ధమైన మిత్రులు టీజీసీ బాబు విధాలు వెంకటరమణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పుస్తకాన్ని ఎంత అట్టహాసంగా ఆవిష్కరింపబడే చూడటానికి గత 2 నెలలుగా ఎంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేసిన పుస్తకావిష్కరణ కమిటీ బాధ్యులందరికీ కూడా నేను పేరు తెలుసుకుంటున్నాను. నిజానికి